నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. సమస్త విశ్వానికి జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించి తనలో ఐక్యం చేసుకున్నటువంటి పరమేశ్వరుడు భూమిపై జగద్గురు శంకరులుగా అవతరించి కేవలం 32 సంవత్సరాలు మాత్రమే శరీరంతో ఉండి భారతదేశం అంతటా కూడా పర్యటిస్తూ సమస్త మానవాళికి కూడా జ్ఞానబోధ చేస్తూ ఉన్నది ఒకటే పరబ్రహ్మ స్వరూపం, అది అనేక రూపాల్లో ప్రకాశిస్తుందని చెప్పి ఒకే మట్టి ముద్ద అనేక పాత్రలుగా రూపాంతరం చెందినట్టు, ఒకే బంగారపు ముద్ద అనేక ఆభరణాలుగా తయారు చేయబడినట్టు ఒకే పరబ్రహ్మ స్వరూపం అనేక రూపాల్లో ప్రకాశిస్తూ మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పి ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనేటువంటి అజ్ఞానాన్ని ఎంత మాత్రం కలిగి ఉండొద్దని చెప్పి, ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా సమాజానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదని చెప్పి రామను నింపుకుని ద్వేషం లేకుండా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు సమాజంలో శాంతి నెలకొంటుందని చెప్పేసి వేదంలో చెప్పబడినటువంటి ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఉన్నది ఒకటే సత్యం, అది అనేక రూపాల్లో ప్రకాశిస్తుంది అనేటటువంటి సత్యాన్ని తెలుసుకొని అద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించి అదే విధంగా బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని అందించి ఎన్నో స్తోత్రాలను, ఎన్నో శ్లోకాలను, ఎన్నో అష్టోత్తరాలను మనందరికీ కూడా అందించినటువంటి మహనీయుడు. అలానే భారతదేశానికి 4 వైపులా కూడా పీఠాలను స్థాపించి నిరంతరం కూడా జ్ఞానబోధ చేసినటువంటి గురువులు అందించినటువంటి మహనీయుడు. అలాంటి జగద్గురువుని ఎల్లవెల్ల కూడా స్మరించుకుంటూ జ్ఞాన మార్గంలో ఉన్నతంగా జీవితం. ధన్యవాదాలు. జై హింద్.